పాటు పెద్దవాడు కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎవరినే? ఐగుప్తు దేశం రాజు కదా. తాను తన అన్నలతో ప్రత్యక్షపరుచుకున్నప్పుడు పెళ్లి కుమార్తె యోసేపుతో లేదు, పెళ్లి కుమార్తె రాజగృహంలో ఉన్నది. మరియు అక్కడ ఏ అన్యుడు కూడా లేకుండా అందరినీ బయటికి పంపించేశాడు యోసేపు. చదవండి, ఆది కాండంలో చెప్పే సన్నివేశం ఉంటుంది. అక్కడ ఒక్క అన్యుడు కూడా లేడు. అక్కడ అన్యుడు అనగా ఒక్క ఐగుప్తీయుడు కూడా వారి దరిదాపుల్లో ఒక్కడు కూడా లేడు. అందరినీ బయటికి పంపించేశాడు ఆయన. యోసేపు తన్ను తాను తన తమ్ముడైన బెన్యామీనును చూసి ముద్దు పెట్టుకొని ఆయన మీద ఏడ్చేయడం ప్రారంభించాడు. వీళ్ళు 10 మంది పక్కకుండి ఎవరినే? ఐగుప్తు దేశపు రాజు కదా, ఐగుప్తు దేశం ఫరో కదా. మరి మన తమ్ముడు బెన్యామీను మరి ఏడుస్తున్నాడు, బెన్యామీను ముద్దు పెట్టుకుంటున్నాడు అని వీళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అబ్బో, ఈయన మనల్ని చంపుతాడు, ఈయన మనల్ని చంపుతాడు ఈయనే అని వాళ్ళు గద వనకడం ప్రారంభిస్తున్నారు. వారు అందుకే ఐగుప్తులు ఒక్కరు కూడా లేరు. ఇక్కడ మనల్ని చెరసాల్లో వేస్తాడు, ఇక మన ప్రాణాలు పోయినాయి అని గద వణుకుతున్నారు వాళ్ళు. ఆ దుఃఖము తీరిన తర్వాత ఆ బెన్యామీను కూడా ఏడ్చుడు బంద్ చేసిన తర్వాత అప్పుడు అంటున్నాడు యోసేపు వచ్చి, అన్నలారా, మీరు నన్ను పంపించిన నీ యోసేపును నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తను తాను చెప్పుకుంటున్నాడు యోసేపు. మీరు నన్ను పంపించిన ఆ గోతుల్లో వేసిన యోసేపు నేను. నన్ను రాళ్లతో కొట్టితే మీ చేతితో కొట్టబడిన యోసేపును నేను. మీ చేత 20 వెండి నాణాలకు ఐగుప్తు దేశానికి అమ్మబడిన యోసేపును నేను. వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు, అయ్యో, నువ్వు ఐగుప్తు దేశాన్ని రాజుకున్నావు, నువ్వు చంపుతావు, అప్పుడు ఏమంటావు, అప్పుడు నువ్వు మమ్మల్ని చంపుతావు కావచ్చు అని వాళ్ళు బయట పడటం లేదు. కానీ వాళ్ళలో వాళ్ళు భయపడుతున్నారు. ఆది కాండంలో మనం చదివితే మనం ఈ విషయాలు ఉంటాయి. పడుతున్నారు వారు, గజగజ వణుకుతున్నారు వారు. వాళ్ళ భయంను యోసేపు చూసి ఏమంటున్నాడు? యోసేపు తను తాను తెలియజేసుకుంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు తను తాను తెలియజేసుకుంటున్నాడు. కానీ తన తెలియజేయడానికి, తన సువార్తను చెప్పడానికి, తన వాక్యంను చెప్పడానికి, తన వర్తమానం చెప్పడానికి, ఆది అపోస్తల బోధ వైపు వారి హృదయాలను తిప్పడానికి, ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని వైపు వారి హృదయాలను తిప్పడానికి, ప్రవక్తలు చెప్పిన దేవుని వైపు వారి హృదయాలను తిప్పడానికి, ధర్మశాస్త్రం ప్రతినిధిగా మోషేను, ప్రవక్తల లేఖనాలకు ప్రతినిధిగా ఏలియాను అక్కడ పెట్టి ఏలియా, మోషే, యేసు ప్రభు గురించి చెప్పడము ప్రారంభిస్తుంటారు వారు. మీరు సిలువ వేసిన యేసు ప్రభే మన దేవుడు అయినాడు. కొర్రాలతో కొట్టబడిన యేసు ప్రభే మన దేవుడు అయినాడు. తలకు ముళ్ళ కిరీటం కొట్టబడిన యేసు ప్రభే మన దేవుడు అయినాడు. కాళ్ళకు సెలవులు కొట్టబడిన యేసు ప్రభే మన విమోచకుడు అయినాడు. చేతులకు సెలవు కొట్టబడిన యేసు ప్రభే మన విమోచకుడు అయినాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? వారు, సోదరులారా, మేమేమి చేయాలి? పేతురుని అడిగారు. పెంతెకొస్తేనే 12 అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే, సోదరులారా, మేమేమి చేయాలన్నారు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అప్పుడు వాళ్ళు అంటారు, వాళ్ళు ఏలియాను, మోషే వచ్చి వాళ్ళు వాక్యం చెప్తా ఉంటే, ధర్మశాస్త్రంలో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు ప్రభుని యేసు క్రీస్తు అయినాడు. ప్రవక్తలు ఏ దేవునైతే చెప్పారో ఆ దేవుడు ప్రభుని యేసు క్రీస్తు అయినాడు. నేనే, నా తర్వాత నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు లేడు, ఉన్నట్టు నేను ఎరుగనని యెషయాలో చెప్పిన లేఖనం తీసి చూపిస్తాడైనా ఆ దేవుడు ఎవరో కాదు. ఇగో చనిపోయిన లాజరు లేపింది యేసు ప్రభు. దేవుడు మాత్రమే ఆ క్రియ చేయగలడు. ఆయన కళ్ళు లేని వానికి కళ్ళు ఇచ్చింది దేవుడు మాత్రమే క్రియ చేయలేడు. ఎవరు చేశాడనగా యేసు క్రీస్తు చేశాడు. వాళ్ళు అప్పుడు కన్నీరు గార్చడం ప్రారంభిస్తూ అంటున్నారు. వాళ్ళు ఏమంటారు? సోదరులారా, మేమేమి చేయాలంటే, పేతురు లేచినప్పుడు ఏ వాక్యం అయితే చెప్పాడో మోషే అదే వాక్యం చెప్పడం ప్రారంభిస్తూ అంటాడు. ఏలియా అదే వాక్యం చెప్పడం ప్రారంభిస్తూ అంటాడు. మీరు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజము పొందండి. అప్పుడు మోషే, ఏలియాలు ఇద్దరు లేచి నిలబడి ఒక్కొక్క గోత్రానికి 12,000 మందిగా, 12 గోత్రాలకు కలిపి 12 × 12 144 కాబట్టి 1,44,000 మందికి బాప్తిజం ఇవ్వడము ప్రారంభిస్తాడు. ఎన్ని సంవత్సరాలు ఇది? కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే సువార్త చెప్తారు వారు. ఓన్లీ 3.5 years. 3.5 సంవత్సరాలు అన్ని జనులకు భయంకరమైన శ్రమలు. ఇక్కడ చిన్న బెన్యామీను సిద్ధపరచబడుతున్నాడు. అందుకే కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. అన్న జనులకి వెళ్ళి వధువు వెళ్ళిపోయింది పైకి. ఇక వధువు వెళ్ళిపోయిన తర్వాత అన్న జనుల మీద భయంకరమైన శ్రమలు. అప్పుడు 666 వస్తుంది. ఇక్కడ 666 సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య ఉన్నోడు మాత్రమే క్రయ విక్రయములు చేయగలడు. అవి 7 సంవత్సరాల శ్రమలు కాదు, 3.5 సంవత్సరాల శ్రమలు అవి. ఈ మతశాఖ వాళ్ళు, డినామినేషన్ వాళ్ళు అంటారు 7 సంవత్సరాల శ్రమలు అంటారు. 7 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు యేసు ప్రభు సువార్త చెప్పినప్పుడు అయిపోయినాయి. ఇంకా 3 సంవత్సరాలు మోషే, ఏలియాలు వచ్చి చిన్న బెన్యామీనును తయారు చేస్తారు, సిద్ధపరుస్తారు. ఆ చిన్న బెన్యామీనును
కౌగిలించుకోవడము, యేసు ప్రభు కౌగిలించుకోవడము ప్రారంభిస్తూ అంటాడు. వారు యేసు ప్రభును అంగీకరించడము ప్రారంభిస్తూ అంటారు. యేసు ప్రభుని దేవునిగా అంగీకరించడము ప్రారంభిస్తూ అంటారు. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించడము ప్రారంభిస్తూ అంటారు. యేసు క్రీస్తు నామంలో వారు బాప్తిసం తీసుకోవడము ప్రారంభిస్తూ అంటారు. ప్రియ సోదర సోడా, ఇప్పుడు ఈ బెన్యామీను ఏ విధంగా అయితే యోసేపును కౌగిలించుకున్నాడో, ఈ చిన్న బెన్యామీను, ఆ చిన్న బెన్యామీను కూడా యేసును కౌగిలించుకోవడం ప్రారంభిస్తూ అంటారు. వారు పక్కన ఉన్న అన్నలు భయపడుతూ అంటారు, మమ్మల్ని ఏం చేస్తాడని. ఎందుకంటే వీళ్ళే కదా, బెన్యామీను కాదు యోసేపును కొట్టింది, బెన్యామీను కాదు యోసేపును రాళ్లతో కొట్టింది, బెన్యామీను కాదు యోసేపును 20 వెండి నాణాలకు అమ్మి వేసింది, బెన్యామీను కాదు యోసేపును తీసి గోతులో వేసింది. ఎవరు? ఈ 10 మంది అన్నలు, యోసేపు కంటే పెద్దవాళ్ళు. వీళ్ళు గదగద వణుకుతా అంటారు, వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తాడోనని. అలా సిద్ధపరచబడతా అంటే తక్కినోళ్ళు వాళ్ళు పరలో అక్కడ ఉన్న వాళ్ళు మాకేమవుతుందో మాకని వాళ్ళు భయపడతా అంటారు. వాళ్ళు అప్పుడు యేసు పోయి అన్నలారా మీకేమి కాదు, మీకు అబో శ్రమలోకి వెళ్ళి ఆ కరువులోకి వెళ్ళి మనల్ని మన సంతానం మన వంశంను తప్పించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళని ఒకరినొకరు కౌలించుకొని, ఒకరినొకరు ముద్దు పెట్టుకొని, ఒకరినొకరు హత్తుకొని వాళ్ళు సంతోషించడము ప్రారంభిస్తుంటారు. వరుసగా 12 మంది కూర్చొని భోజనం చేస్తే 11వ స్థానంలో యోసేపు కూర్చొని భోజనం చేస్తూ అంటాడు. ఆ భోజనం ఏంటనగా దేవుని యొక్క వాక్యం. మనుషుల రొట్టెతో మాత్రమే కాదు కానీ దేవుని నోట ఉండొచ్చు ప్రతి మాట వలన అతడు జీవించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతడు బ్రతుకును తాను వ్యక్తం చేసుకున్నాడు. ఆయన అప్పుడు తన తండ్రిని తీసుకొచ్చాడు. ఆయన గోషేను ప్రాంతం ఇచ్చాడు. ఆయన సంతోషంతో జీవించడం ప్రారంభించారు. ఎత్తబడింది 3 సంవత్సరాలు వాళ్ళు వాక్యం చెప్పిన తర్వాత ఇక్కడ క్రయ విక్రయం జరిగాయి. ఆ విధంగా తెగుళ్ళు వస్తాయి. ఇక్కడ ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసి పడేస్తారు. ఇద్దరు వచ్చి వాళ్ళు కృప నొందిన వాళ్ళు మాత్రమే తప్పించుకుంటారు. అందులో దేవుని కృప పొందుకున్న వాళ్ళు మాత్రమే తప్పించబడతారు. అక్కడ బైబిల్ చెప్తా ఉన్నది. మనం మీకా 2వ అధ్యాయము 12వ లేఖనం చదవండి. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్నందరినీ పోగు చేతును, ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టినట్లు మనుషులు విస్తారముగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మములను పడగొట్టి దాన్ని దాటిపోదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడిగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు సంతతిని మరలా సమకూరుస్తాడంట. ఆయన అనలో సమకూర్చుకున్నాడు. ఆయన మీకు ఎలాంటి హాని చేయను, నేను వారి నాయకుడు యెహోవానే వారికి నాయకుడిగా ఉండును. వారి రాజు వారికి ముందుగా పోవును. ఎవరండి వారి రాజు? వారి రాజు ఎవరు? యేసుక్రీస్తు అని. యేసు ప్రభు నేను మీ రాజునని చెప్పాడు. ఆయన చెప్పిండా అమ్మా? యేసయ్య నేను మీ రాజునని. యోహాను సువార్త 1వ అధ్యాయం 49. ఒక వ్యక్తి చెప్తాడు యేసు ప్రభును, బోధకుడా నువ్వు దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్తాను? యేసు ప్రభు నేను రాజునని చెప్పుకోలేదు. ఆయన ఎక్కడ నతానేలు ఏమంటాడు? ఆయనను కూడా నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమారునికి వచ్చాడు. ఆయన ప్రవక్త పరిచర్య చేస్తున్నాడు. ఆయన మొదట దేవుని కుమారుడు ఆదాము ద్వారా లోకానికి పాపం వచ్చింది కాబట్టి మళ్ళా దేవుడే కుమారునికి లోకానికి వచ్చాడు. ఆయన ఆ దేవుడు ఎవరో కాదు, పాత నిబంధన గ్రంథంలో యెహోవానే, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు అయినాడు. ఆయన ఏమంటాడు? దేవుని కుమారుడు. ఎందుకంటే కుమారుని ద్వారా లోకంలో పాపం వచ్చింది కాబట్టి, ఈ కుమారుని ద్వారా లోకంలో పాపం పోవాలి కాబట్టి ఆ నతానేలు అంటున్నాడు నువ్వు దేవుని కుమారుడు. మళ్ళీ ఏమంటున్నాడు? నువ్వు ఇశ్రాయేలు దేశపు ఇశ్రాయేలు రాజువు నీవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకా ఏమంటున్నాడు? వారి రాజు వారికి ముందుగా నడుచును. ఆ దినమున యెహోవా వారికి నాయకుడుగా ఉండును. మరలా పోగు చేస్తాడట ఆయన వారిని. యాకోబును వదిలిపెట్టలేడు ఆయన. ఇశ్రాయేలు దేశాన్ని వదిలిపెట్టడం లేదు ఆయన. అన్ని మర్మములు ఇవన్నీ, ఇందులో ఉన్న మర్మాలు ఇవన్నీ. నతానేలు అంటున్నావు ఇశ్రాయేలు రాజు ప్రభా, నువ్వు రాజు నువ్వు చెప్పాడు ఈయన రాజు అని. యెషయా 44వ అధ్యాయం 6వ లేఖనం చూడండి ఒకసారి. యెషయా 44:6. ఇశ్రాయేలీల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడునో లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు ఎవరట? ఆయన యెహోవా దేవుడే ఇశ్రాయేలు రాజు అయినాడు. ఈ నతానేలు ఎందుకంటాడు నువ్వు ఇశ్రాయేలు రాజు ప్రభు అని? దేవుని కుమారుడయ్యా, నువ్వు ఇశ్రాయేలు రాజు నీవు. కానీ వాస్తవానికి ఇశ్రాయేలు రాజు ఎవరట? యెషయా చెప్తే యెహోవా దేవుడు ఇశ్రాయేలు రాజు అయినాడు.
మరి ఒక దేశానికి ఇద్దరు రాజులు ఉంటారా, ఒకడు ఉంటాడా? అందుకే కింద ఏం చెప్తా, నేను తప్ప ఏ దేవుడు లేడు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకడే, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది కాదు. నేను తప్ప వేరే దేవుడే లేడు. అంటే ఆదాము ఏ దేవునైతే మొక్కాడో, అబ్రహాము ఏ దేవునైతే మొక్కాడో, హానోకు ఏ దేవునైతే మొక్కాడో, నోహావు ఏ దేవునైతే మొక్కాడో, ఏబేలు ఏ దేవునికైతే ప్రార్థన చేశాడో, షేతు ఏ దేవునైతే ప్రార్థన చేశాడో, పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తలంతా ఏ దేవుని గురించి అయితే చెప్పారో ఆ దేవుడు ఎవరట? ఇజ్రాయెలుకు రాజు అయినా, ఇంకొరటైనా వారి విమోచకుడు అయినా, ఇంకొరట ఆయన మొదటివాడట, ఇంకొరట ఆయన కడపటివాడట, ఇంకొరట ఆయనే దేవుడు. నతానేలు ఏమంటుండే ఇక్కడ, ఇశ్రాయేలు రాజు ప్రభువా. ఇద్దరు ఉన్నారా రాజులు ఒక దేశానికి? ఇద్దరు ప్రెసిడెంట్లు ఉంటారా భారతదేశానికి? వీళ్ళు ఏమంటాను, మాకు 3 ప్రెసిడెంట్లు అంటారు. మాకు వీ హ్యావ్ ఏ 3 ప్రెసిడెంట్స్, వీ హ్యావ్ ఏ ట్రినిటీ గాడ్, ఫాదర్, సన్, హోలీ గోస్ట్. 3 గోడ్స్ వీ హ్యావ్. బైబుల్ ఒక్కనే అని చెప్తున్నాడు, నేనే దేవుని అంటున్నాడు ఆయన. మన నతానేలు ఇక్కడ యెషయా ప్రవక్త ఏమంటున్నాడు, ఇశ్రాయేలీల రాజు అయిన యెహోవా, పాత నిబంధన యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు రాజు అంతేనా కదా? సైన్యంలోకి అధిపతి యెహోవా, వారి విమోచకుడు. ఎవరటినే? ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. మన నతానేలు ఏమంటాడు ఇక్కడ, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యా. మీకా కూడా ఏమంటున్నాడు, వారి రాజు యెహోవా, వారి నాయకుడు, వారికి ముందుగా వెళ్ళును. ఇప్పుడు యెహోవా ఎవరు, యేసయ్య ఎవరు? అనే యేసుక్రీస్తుకి వచ్చాడు కదా ఈ లోకానికి, అవునా కదా? ఇప్పుడు ప్రకటన 1వ అధ్యాయం 18వ లేఖనం చదవండి ఒకసారి. నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించు వాడను. ఇక్కడ ఆగండి, ఇక్కడ ఏమంటుండు ప్రకటన గ్రంథంలో? ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించు వాడను. యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు ఆయన? 44వ వాక్యంలో, ఇశ్రాయేలుల రాజైన యెహోవా, వారి విమోచకుడు, సైన్యములకు అధిపతగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడును, నేనే దేవుడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. క్లియర్ కట్గా చెప్పేసిండు ఆయన. దేవుడు అనేవాడు మొదటివాడు, దేవుడు అనేవాడు కడపటివాడు, దేవుడు అనేవాడు విమోచకుడు, దేవుడు అనేవాడు రాజు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ 1వ అధ్యాయం 18వ లేఖనంలో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఎవరు అంటున్నారు ఈ మాట? ఈడికి వచ్చేసరికి దేవుని పెడదాం మనం. కింది లేఖనం చదవమా. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. ఎవరు మృతుడైన వారెవరు? యేసుప్రభు కాదా? యేసుప్రభు మొదటివాడు కాదా? యేసుప్రభు కడపటివాడు కాదా? యేసుప్రభు జీవించేవాడు కాదా? యేసుప్రభు వారి విమోచకుడు కాదా? యేసుప్రభు వారి రాజు కాదా? యేసుప్రభు సైన్యంలోకి అధిపతగు యెహోవా కాదా? యేసుప్రభు దేవుడు కాదా? యేసుప్రభు ఒక్కడే కదా దేవుడు. 3 దేవులు ఎక్కడికి వెళ్ళొచ్చారు? ఏక దేవుడు ఎక్కడికి వెళ్ళొచ్చాడు? దేవునికి మహిమ. హల్లెలూయా. సో ఈ విషయాలు దేవుడు నాకు బయలుపరచలేదు. నేను రాత్రి మంచిగా ప్రార్థన చేసుకున్నా, పరలోకం పోయినా నేను, దేవుడు నన్ను ఆత్మలో పరలోకం పట్టుకొని పోయి బైబిల్ విషయాలన్నీ బయలుపరిచాడు నాకు అని కనుక నేను చెప్పుకుంటే నేను దొంగను, అబద్ధికుని. నేను బయలుపరిచారు. ఏలియా ఆత్మతో, ఏలియా శక్తితో ఆయన 2వ రాకకు ముందు ఒక వ్యక్తిని పంపించాడు. ఆయన విలియం మారియన్ బ్రెహ్నామ్, దేవుని ప్రవక్త. ఆయన ఈ బైబిల్లో ఉన్న మర్మాలన్నీ బయలుపరిచాడు, లోకానికి చెప్పిపోయాడు ఆయన. అది క్యాసెట్ రూపంలో, బుక్ల రూపంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడన్నా లేఖనం తప్పిపోతుందా? యెహోవా వాక్యం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం మీకు దొరకను. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. యెషయానే చెప్తున్నాడు ఈ లేఖనం కూడా. మృతుడైతేనే కానీ ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ చిన్న బెన్యామీను ఆయనను తీసుకోవడానికి ఆయనే వచ్చి చెప్తే ఆయనను తిరస్కరించారు. కాబట్టి ఆయనకి 2 సాక్షులు పంపిస్తున్నాడు. ఆ 2 సాక్షులు, ఒక వ్యక్తి మోషే, ఇంకొక వ్యక్తి ఏలియా. వీరిద్దరు వచ్చి ఈ సువార్తను చెప్తున్నప్పుడు, ఈ సత్యాన్ని చెప్తున్నప్పుడు ఇశ్రాయేలు వాళ్ళకు జ్యేష్ఠ కుమారుని కోసం ఏడ్చినట్లుగా, వారికి ఏకైక కుమారుని కోసము ప్రలాపించినట్లుగా వారు కన్నీరు గార్చి వారి మీద దేవుని యొక్క కృప వారి మీదకి దిగుతుంది.
దేవుని కనికరం వారి మీద దిగుతుంది, దేవుని దయ వారి మీద దిగుతుంది. ఈరోజు దేవుని కృప అన్యజనం మన మీద ఉంది, దేవుని దయ అన్యజనమైన మన మీద ఉంది, దేవుని కనికరము అన్యజనమైన మన మీద ఉంది. ఎంతవరకు ఉంటుంది అనగా వధువు ఎత్తబడేంత వరకు. వధువు ఎత్తబడిన తర్వాత కృపాట దిగుతుంది. ఏలియాను మోషేను దేవుడు పంపిస్తాడు. వారి ద్వారా 1,44,000 మందిని సిద్ధం చేసుకుంటాడు. ఈ 1,44,000 మంది ఎవరో కాదు, దే ఆర్ ద లిటిల్ బెంజమిన్. వచ్చిన తర్వాత అప్పుడు 2 సాక్షులతో యుద్ధం చేస్తాడు. ఎవరు? వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్, దానికి ఎడ్డోర్ అనగా పోప్. అప్పుడు దేశంలో అన్ని ఏకమైపోతాయి ఆ ఇద్దరిని చంపడానికి. ఆత్మతో నింపబడిన వ్యక్తిని, ఏలియా ఆత్మతో నింపబడిన వ్యక్తిని, ఆ 1,44,000 మందిని సిద్ధం చేసి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చిన వ్యక్తులను ఆ 2 వ్యక్తులతో యుద్ధం చేయడానికి ఈవెన్ ఇశ్రాయేలు దేశములందులో కలుస్తుందంటాడు ఆయన ప్రవక్త బ్రదర్ బ్రానమ్. 7 ముద్రలు 7 సంఘకాలాల పుస్తకాలు చదవండి. మీరు యూట్యూబ్ ద్వారా వింటున్న సోదరులారా, కలిసి వాళ్ళతో యుద్ధం చేస్తారు, వాళ్ళను జయిస్తారు, చంపుతారు వాళ్ళను. 3 దినములు వారి శవములు వారి యొక్క ప్రభు ఎక్కడైతే సులువబడ్డాడో ఆ మహాపట్టణములో ఉండును అంటాడు ఆయన. వారి ప్రభు అనగా ఎవరి ప్రభు? సొదొమ అని పేరు పెట్టే వ్యక్తి యొక్క ప్రభు, ఐగుప్తు అని పేరు పెట్టబడిన ఉపమాన రీతిగా పేరు పెట్టబడిన ప్రభు, ఆ సొదొమగా ఉపమాన రీతిగా పేరు పెట్టబడిన వ్యక్తి ఏలియా, ఐగుప్తుగా ఉపమానంగా పేరు పెట్టబడిన వ్యక్తి మోషే. ఎందుకనగా ఒక వ్యక్తి నీళ్లను రక్తముగా చేయగలడు, నానా విధమైన తెగుల చేత భూమిని నాశనం చేయగలడు. ఇంకొక వ్యక్తి తన నోటులోకి వెళ్ళి అగ్ని గురిపించి తన శత్రువులను దహించవేయగలడు. నీళ్లను రక్తంగా మార్చే వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో మోషే. తన నోటికి అగ్నిని కురిపించి తన శత్రువులను చంపిన వ్యక్తి ఏలియా అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి ప్రభువు కూడా ఆ మహాపట్టణములో సిలువ వేయబడ్డాడు, హల్లెలూయా. అనగా మోషే యొక్క ప్రభువు, ఏలియా యొక్క ప్రభు ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. నువ్వు ఏ దేవునికైతే ప్రార్థిస్తున్నావో, ఏ దేవునైతే ఆరాధిస్తున్నావో, ఏ దేవునైతే మొరబెడుతున్నావో, ఏ దేవునైతే మనం కలిగి ఉన్నామో ఆ దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు. ఆ యేసు క్రీస్తు నీకు నాకు మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రభు అయిన యేసు యెహోవా దేవుడే కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న యేసు క్రీస్తు అయినాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఏలియా ఆరాధించిన దేవుడు, మోషే ఆరాధించిన దేవుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఆయన పెళ్లి కుమార్తె అక్కడ రాజగృహంలో ఉన్నది, తనతో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తన అన్నలను తీసుకొని పోయాడు, సమృద్ధి అయిన దేశం ఇచ్చేశాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయెల్ పైన ఒక యుద్ధమైన తర్వాత 3 దినములు వారి శవంలో అక్కడ ఉన్న తర్వాత పరలోకంకి వెళ్ళి జీవాత్మ వచ్చి వారిని జీవించే ఆత్మ వచ్చి వారికి జీవింపజేసినప్పుడు వారు లేచి పరలోకం ఎక్కిపోతా అంటారు. వారు ప్రతి నేత్రము వారిని చూచును. ఎట్లా చూస్తావు? టీవీలు పోయినప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి, స్మార్ట్ ఫోన్లు, ఇవి పోయి ఇంకేం టెక్నాలజీ వస్తుందో తెలియదు, కానీ చూడాలి, ప్రతి నేత్రం చూడాలి వారిని. జరిగేది ఇస్రాయేల్ దేశంలో, కానీ జపాన్లో ఉన్నవాడు చూడాలి, అమెరికాలో ఉన్నవాడు చూడాలి, ఆఫ్రికాలో ఉన్నవాడు చూడాలి, చైనాలో ఉన్నవాడు చూడాలి, అక్కడ నార్త్ అమెరికాలో ఉన్న చూడాలి, సౌత్ అమెరికాలో ఉన్నవాడు చూడాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు చూడాలి వాళ్ళిద్దరిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని ద్వారా? టెక్నాలజీ ద్వారా చూస్తారు. ఈ టెక్నాలజీ ద్వారా మంచి ఉన్నది, టెక్నాలజీ ద్వారా చెడు ఉన్నది. టెక్నాలజీ మానవునికి మేలు చేస్తుంది, ఈ టెక్నాలజీ మానవుని శాపంలోకి తీసుకొని వెళ్తుంది. ఏ విషయంలో మంచి ఉంటుంది, ఏ విషయంలో చెడు ఉంటుంది. నువ్వు మంచిని తీసుకుంటే అంతా మంచిగా కనబడుతుంది, నువ్వు చెడు తీసుకుంటే అంతా చెడే కనబడుతుంది నీకు. కాబట్టి ఈరోజు క్రైస్తవులు మనం ఏం తీసుకోవాలి? ప్రతి దాంట్లో మంచి తీసుకోవాలి, మనం చెడును వదిలేసేయాలి. వాళ్ళు లేపబడతారు. అప్పుడు ఏమవుతానో ఎవరైతే వాళ్ళిద్దరికి వ్యతిరేకంగా నిలబడ్డారో వాళ్ళే హర్మగిద్దోని యుద్ధం జరుగుతుంది. ఆకాశంకి వెళ్ళి అగ్ని వడంగలు కురిపించబడి, పేతురు 10 ఉంది, మీకోసము ఆకాశంలో అగ్ని వడంగలు ఉన్నాయి. ఆకాశం అగ్ని వడంగలు, గంధకము అగ్ని వడంగలు ఉన్నాయి. పేతురు 2వ పేతురులో మాట్లాడతాడు పేతురు. ఆయన అవి వచ్చి భూమిని మొత్తం నాశనం చేస్తాయి. ఏంటిది అగ్ని వడంగలు? ఇండియా దేశంలో ఆటం బాంబు, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, హైడ్రోజన్ బాంబ్స్ ఉన్నాయి. అమెరికాలో కుప్పలు కుప్పలు ఉన్నాయి, రష్యాలో కుప్పలు కుప్పలు ఉన్నాయి, చైనాలో కుప్పలు కుప్పలు ఉన్నాయి, ఫ్రాన్స్లో కుప్పలు కుప్పలు ఉన్నాయి, బ్రిటన్లో కుప్పలు కుప్పలు ఉన్నాయి, పాకిస్తాన్లో కుప్పలు కుప్పలు ఉన్నాయి, ఉత్తర కొరియాలో కుప్పలు కుప్పలు ఉన్నాయి. ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకున్నారు వారు. దేవుని సెలవు లేకుండా అది జరగదు. 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అంటే అందరంటే రానే రాదు. అది
వధువు భూమిని ఉన్నంత వరకు మూడో ప్రపంచ యుద్ధం రాదు. అదేవిధంగా చిన్న బెన్యామీను ఇశ్రాయేలు దేశంలో ఉన్నంత వరకు మూడో ప్రపంచ యుద్ధం రాదు. వధువు ఎత్తబడాలి, ఇద్దరు ప్రవక్తలు మోషే ఏలియా రావాలి, ఇశ్రాయేలు దేశం రావాలి, 1,44,000 సిద్ధం చేయాలి, వారికి ప్రభు యేసుక్రీస్తు బాప్తిసం ఇయ్యాలి, వారు ఎత్తబడాలి. ఎత్తబడిన తర్వాత మోషే ఏలియాను చంపిన తర్వాత వారి శవములు లేపబడాలి, జీవాత్మ వచ్చి వారి శవాలను వారి యొక్క బాడీలను పరలోకాన్ని తీసుకొని పోవాలి, ప్రతి నేత్రం వారిని చూడాలి. అప్పుడు వాళ్ళు ఒకరికొకరు యుద్ధాలు వేసుకుంటారు, బాంబులు వేసుకుంటారు. అమెరికా వాడు చైనా మీద, రష్యా వాడు అమెరికా మీద, ఇండియా వాడు పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ వీడు ఇక్కడ పడితే వాడు అక్కడ వస్తుంటాడు. ఈ బాంబులు వాడిన పడితే వాని బాంబులు వచ్చి మన మీద పడితే మొత్తం అగ్నితో కాల్చివేయబడుతుంది. అప్పుడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటారు. క్రొత్త ఆకాశం క్రొత్త భూమిన 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు కుమారునిగా యేసయ్య దావీదు సింహాసనం మీద కూర్చొని తన పెళ్లి కుమార్తెతో కలిసి ఆ బంగారు వీధుల్లో నడిపించబోతాడు. ఆయన ఎవరు తెలుసా అండి? పెళ్లి కుమార్తెలు నీవు నేను మనం ఉంటాం. సంఘాలు మార్చే వాళ్ళు ఉన్నారు, చర్చిలు మార్చే వాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళంతా పొట్టు గాలి కొట్టుకోపోవాలి, అవంతా కూడా స్క్రాప్లో పోవాలి. అదంతా స్క్రాప్. అది స్క్రాప్ను ఇంట్లో పెట్టుకుంటావా? తీసి బయట పడేస్తావు. దాన్ని విత్తనం మాత్రమే ఉంటుంది అక్కడ. పెళ్లి కుమార్తెతో బంగారు వీధుల్లో నడిపిస్తాడు ఆయన. 1000 ఏళ్ళు పరిపాలన. ఆ 1000 ఏళ్ళు పరిపాలనప్పుడు సాతాను గారిని బంధించి చెరసాలలో వేస్తాడు. ఆ 1000 ఏళ్ళు పరిపాలన అయిపోయిన తర్వాత సాతాను గారిని బయట తీసి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా యేసు మనిషి కుమారుడు 1000 దూతలతో వచ్చి తీర్పు తీర్చడం ప్రారంభిస్తా అంటాడు ఆయన. ఇక్కడ పెళ్లి కుమార్తె ఉన్నంత వరకు థర్డ్ వరల్డ్ వార్ రాదు. అదేవిధంగా అక్కడ చిన్న బెన్యామీన్ ఉన్నంత వరకు థర్డ్ వరల్డ్ వార్ రాదు. అది పెళ్లి కుమార్తె ఎత్తబడాలి, దేవుని కృపాటు తిరగాలి, ఇజ్రాయెల్ దేశంలో తిరగాలి, అక్కడ 1,40,000 సిద్ధపరచబడాలి, వాళ్ళు ఎత్తబడాలి. ఎత్తబడిన తర్వాత ఆ ఏలియా మోషేతో ఇక రోమా సైన్యము, రోమా ప్రభుత్వము, ఇశ్రాయేలు దేశము, వరల్డ్ క్రిస్టియన్స్ అంతా కూడా వాళ్ళతో యుద్ధం చేయాలి. అందరూ ఏకమైపోవాలి. వాళ్ళిద్దరిని చంపుతారు, కట్నాలు పంపుకుంటారు. మన నీళ్ళని రక్తము చేసి చంపబడ్డాడు, అగ్నివాణం వినిపించి చంపబడ్డాడు. వాళ్ళ శవాలకు అర్థం ఎట్లా చూడు, బా ఈయన మోసే నీళ్ళని రక్తంగా మార్చండి. ఆయన ఈ దేశం ఆ దేశానికి, ఆ దేశం ఈ దేశానికి కట్నాలు పంపుకుంటారు. దేవుడు జీవాత్మను పంపించి మోసే ఏలియాని పంపించి వాళ్ళను పరలోకం తీసుకొని పోతాడు. అప్పుడు వాళ్ళు వాళ్ళతో విషయాలన్నీ కూడా ఈ కాలంకి వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రానమ్ ద్వారా ఈ లోకంలోకి, ప్రపంచంలోకి ప్రకటించబడ్డాయి. ఇవి నాతో దేవుడు మాట్లాడే కాదు, ఇంకా వేరొక వ్యక్తి దేవుడు నాతో మాట్లాడని చెప్తే అదంతా అబద్ధము. ఈ కాలానికి దేవుడు ప్రవక్తను పంపించాడు. అతని మీద ఏలియా ఆత్మ, ఏలియా శక్తి కలిగి ప్రపంచంలో బైబిల్లో ఉన్న మర్మములను కూడా ఆయన బయలుపరిచాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. పెళ్లి కుమారునికి బాప్తిసం యోహాను ఏ విధంగా బాప్తిసం ఇచ్చాడో, పెళ్లి కుమార్తెకు ఏలియా ఆత్మ, ఏలియా శక్తి కలిగిన వ్యక్తి బాప్తిసం ఇచ్చి పెళ్లి కుమార్తెను చూపించాడు. అదేవిధంగా మోషే ఏలియాలు వచ్చి ఆ చిన్న బెన్యామీనుకు బాప్తిసము ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇస్తారు. వారు దేవుడి వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.